UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జయమాలిని గారు చేసిన డాన్సులు గానీ ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే. క్లబ్ డాన్సులు గానీ కొంచెం బోల్డ్ డాన్సులు గట్ట ఆవిడ చేశారు. బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని. ఆవిడంత డిగ్నిఫైడ్ పర్సన్. నేను ఆవిడే కాదండి, జ్యోతిలక్ష్మి గారు. నేను అసిస్టెంట్ ఉన్నాను శివశంకర్ మాస్టర్, వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచార్య సినిమా ఆవిడ చేశాను. నాకు అప్పుడు మాక్సిమం 16 to 17 మధ్యలో ఉంటది. నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఒక క్రేజ్ అనమాట నాకు. ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో. చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు. ఒక కప్పుకొని ఎక్కడో చోట కూర్చొని ఉంటారు. ఎంత అంటే అలా ఇలా కూడా ఉంటుందా ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు. మళ్ళా వచ్చారంటే డ్రెస్ అలా ఎప్పదీస్తే అసలు డాన్స్ ఎరగదీస్తారు. పక్కన ఆడితో కూడా మాట్లాడరు. వాళ్ళ మూమెంట్స్ లైట్ చేసే వాళ్ళతో కానీ డైరెక్టర్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. వస్తారు వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు, డైరెక్ట్లు డేట్స్ ఇస్తారు, సాంగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు. ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది. జనానికి ఏంటి మాస్, వాళ్ళంటే మాస్ అన్నిటికీ పడిపోతారేమో అన్నట్టుంటారు. ఏం కాదు, వాళ్ళతో వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు అంతే, డబ్బులు తీసుకుని. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేని సినిమాలు లేవు కదా. లేదు, వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి. బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్, జయమాలిని సాంగ్ కంపల్సరీ ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే. ఇప్పుడు నార్మల్ గా నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ మనం మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ, లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. అంటే ఎలిగేషన్స్ రావడం, ఎవరో హెరాస్ చేస్తున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ గురి చేస్తున్నారు అని ఇలాంటి న్యూస్లు రావడం కానీ, ఇలాంటివి ఏ రోజున ఆ వాతావరణం అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. బట్ ఈ మధ్య బాగా ఎక్కువైంది. అదండి ఇప్పుడు ఈ మధ్య ఉంది, దిశ అని చేతో అంటారు కదా. మొన్న ఇక్కడ కలకత్తా ఇది కానీ కొన్ని జరుగుతున్నాయి కదా. సో అది ఆ సిచ్యువేషన్ వేరే, దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే అప్పుడు మీడియా లేదు. ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట. పెద్ద సర్కిల్ అది. చిన్నగా ఎవరన్నా గాలి వదిలినా కూడా ఈ రోజు రేపు పొద్దున పేపర్లు వచ్చేస్తుంది. తుమ్మాడు ఫంక్షన్ అంటే కూడా అదొక పెద్ద ఇష్యూగా మాట్లాడతారు. అప్పుడు అది లేదు అసలు. కెమెరానే మాకు ఒక మానిటర్ ఉంటది. ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరామెన్ కి నాకు తప్ప, డైరెక్టర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఏం జరుగుతుందని. మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బొమ్మడిని తెలియదు. ఈ రోజు ఒక మానిటర్ పెట్టుకొని ప్రతి ఒక్కడు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు, అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు. సో అంటే అంత ఓపెన్ అయిపోయింది. అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి, దానికి తోడు మీడియా కూడా ఇలాగ డెవలప్ అవడంతో ఆ విషయం అలా. అంతకుముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి, మనకు బయటికి రాలి అంతే. అదేలేండి, బయటికి రాల మీడియా లేక. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా, సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి ఇష్యూస్ లో. కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా. సినిమా ఇండస్ట్రీ కూడా అప్పుడు వేరే అండి. అప్పుడన్నా ఏదైనా చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్, అందరు చదువుకున్న వాళ్ళే. అవును, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. అందరు చదువుకొని ఏ ఇంజనీర్లో ఏదో ఎక్కడో వెళ్ళి యూఎస్ లో కూడా పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు. సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ. హీరోయిన్ వాళ్ళేంటి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో. సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారు, 100 మంది దొరుకుతారు. చెప్తా నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే. దీనికి వాళ్ళు అంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్ పక్కన. ఇంకోటండి, అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే చిన్న మాట, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను. తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చినోడు కూడా ఉన్నాడు అబ్బాయి. మనం 10,000 తీయడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నా కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే ఉండొచ్చు, ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు.
జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది అంతే. ఓకే ఓకే. అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద, జానీ మీద చిన్న ఎలిగేషన్స్, చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో జరగడం. అంటే ఇది ఏంటంటే అంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద ఇది ఉంటది, అదే హార్ట్ పాయింట్ అవుతుంటది. ఇక్కడనే కాదు, ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఈవెన్ మీరు ఫస్ట్ లో డీలో కూడా చూడండి, జానీ మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం, డాన్స్ అక్కడికి వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, నేను ఇట్లే చేస్తానని వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు. అవును, చాలా మంది క్రాక్ అన్నారు, మెంటల్ అన్నారు, ఏదో చెప్తుంటారు, కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు. అవును, ఎప్పుడు విన్నింగ్ స్ప్రీ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ని ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా, లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక 10 ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదని అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల. మేబీ చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు, భయపడి వెళ్ళారు, లేకపోతే ప్రిస్టేజ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. ఏం జరిగిందో మనకు తెలియదు, తెలుసుకుంటే బాగుంటది అంతే. అదేలేండి, అంటే ఛాంబర్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద. పెడితే సంతోషం అండి, కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి, ఏం జరిగింది అన్నది చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు 4-5 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రభస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. అదే మరి, అంటే ఇప్పుడు నార్మల్ గానండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేయించింది అనుకోండి, నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు, లేకపోతే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్నా కూడా జెంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు. ఆడపిల్ల వాదన మంచి ఉంది, చెడు ఉందండి. జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా థింక్ చేసి అందరూ ఒక చెల్లిలో ఎవరు చూసినట్టు చూస్తారు. మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి. ఇప్పుడు నేనున్నానండి, మీతో మాట్లాడుతూ చిన్నగా మీరేదో ఒక యాంగిల్లో నన్ను ఆలోచిస్తున్నారు, నేను ఊరికే సిగ్గుపడుతూ 2 గోళ్ళు గిలుకుంటూ మిసాయి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది. రెచ్చగొట్టేది వీళ్ళు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. కరెక్ట్ కదా. సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, సినిమాలో చాలా మంది జీవితాలు చూసాను నేను, చాలా మంది జీవితాలు చూసాను. మనకు నచ్చని విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో. మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తేనే జరుగుతుంది.